వచ్చే ఆదివారం నాడు సాయంత్రం 7కి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రోమో వచ్చింది. నువ్వు ఏడవేనో సీన్ 65 ఒక అప్డేట్ లేదు, కథ లేదు, కార్ఖాన లేదు, ఉన్నావా పోయినవా అని చెప్పి చాలామంది గరమైతుండొచ్చు. సారీ, క్షమించాలి. మనం రీసెంట్గా పికిల్స్ దందా వారం రోజులైంది కదా షురూ చేసి, బిజీలో పడి వీడియోలు చేయలేకపోయినా. ఎవ్వరు చెప్పని, మీకు కని విని ఎరగని అప్డేట్స్ తోటి ఈ వీడియో ఉండబోతుంది. కంటెస్టెంట్ లిస్టే కాదు, అసలు హౌస్ ఎట్లుండబోతుంది, అసలు హౌస్ ప్యాటర్న్ ఏంది, దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏంది, బయట తిరుగుతున్న జంగిల్ థీమ్ అనేది నిజమేనా, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టరి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అండ్ స్వాతి పికిల్స్కి లాస్ట్ టైం వీడియోలో చెప్పంగానే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ చేసుకున్నందుకు. అండ్ కొంతమందికి రిసీవ్ అయినాక వాళ్ళు టేస్ట్ చేసి వీడియోలు చేసి కూడా పెట్టిరు, మెసేజ్లు కూడా పెట్టిరు, టేస్ట్ మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, మస్తున్నాయని. యాక్చువల్లీ మేము పికిల్స్ కానీ, ఆ పౌడర్స్ కానీ, స్వీట్లు కానీ చేస్తున్నప్పుడు పడ్డ కష్టం కావచ్చు, అవి పార్సల్ చేసి మీకు డెలివరీ చేయడానికి, షిప్పింగ్ చేయడానికి అంటే కొత్త కదా, కొంత తన్లాట అయిపోయింది, కొంచెం కష్టమైంది. ఈ కష్టం కావచ్చు. మీరు టేస్ట్ మంచిగా ఉన్నది అని పెట్టిన ఒక మెసేజ్ ఉంటుంది చూడరి, ఆ మెసేజ్ తోటి, ఆ వీడియోతోటి మొత్తం పటాపంచలు అయిపోయింది అనిపించింది. మస్తు ఖుషి అనిపించింది. అబ్బా, కడుపు నిండినట్టు అనిపించింది. మీరు పచ్చడితోటి తిని బాగుందని చెప్తే మా కడుపు నిండింది అనుకోర్రి, అట్లా అనిపించింది. అవి ఇప్పటిదాకా ఈ విషయం తెలియకపోతే చెప్తా. మేము స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం. అందులో రకరకాల నాన్ వెజ్ పికిల్స్తో పాటుగా వెజ్ పికిల్స్ ఇంకా చాలా చేయలేదు, చాలా చేస్తాము. అందులో ఈ కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే ఒక్కొక్కటి యాడ్ అయితే ఏంటి, ఇక బెల్లం అరిసెలు కావచ్చు, స్వీట్లు కొన్ని పౌడర్స్, ఫ్లెక్సీడ్స్ పౌడరు, ఇంకా పేస్ట్లు, రకరకాల లిస్ట్ అంతా ఉంది. మీరు www.swatipickles.comలో కొట్టి చూస్తే మీకు అంతా డీటెయిల్గా కనబడుతుంది. లేదంటే ఇక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా, 7981810911, ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా కానీ మీకు లిస్ట్ వస్తుంది, చూడవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్. ఇక షురు చేద్దాం బై బిగ్ బాస్ ముచ్చట. లేట్ చేస్తాను. అబ్బా, నీ ప్రమోషన్ పాడుగానంటారా? సారీ, మన ప్రమోషన్ మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అబ్బా, ఏమంటారు? చలో బోళ్ళు రెడీగా. కొత్త ఇంట్లో పక్కింట్లో వాషింగ్ స్టార్టెడ్. మన కోసమే ఉంటారు రెడీగా, ఆమె కోసం నేను వెయిట్ చేయలేదయ్యా. ఇప్పుడే ఫ్రీ అయినా, యాక్చువల్లీ మస్తు బిజీ అవుతుంది. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉంటాయి అని చెప్పినా కదా. ఫస్ట్ థింగ్, ఈసారి సీజన్ జంగిల్ థీమ్లో ఉండబోతుంది అని బయట ఒక టాక్ నడిచింది. కానీ జంగిల్ థీమ్లో ఉండకపోతలేదు, ఇది ఒక ట్రెడిషనల్ థీమ్లో ఉండబోతుంది. లైక్ అంటే ఇందులో జంగిల్ థీమ్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లెమింగో బర్డ్స్ వచ్చినాయి చూసిరా, ఈసారి దానికి బదులు జిరాఫీలు ఉంటాయి. అంతే, దానికే జిరాఫీలు మొత్తం జంగిల్ థీమ్ అని జంగిల్ మేము ఆగమాగం చేసిరు. లైక్ ఒకటి జంగిల్ థీమ్ లేదు. ఈసారి ఉన్న థీమ్ ఏంటంటే ట్రెడిషనల్ థీమ్ ఉంటుంది. లైక్ మీకు మన తెలుగింటి సాంప్రదాయాలు ఉంటాయి చూసిరా, ముగ్గులు, రంగవల్లికలు, ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో, కలంకారీ ప్యాటర్న్లో, ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ తోటి అద్భుతంగా, సూపర్గా, ట్రెడిషనల్గా మంచిగా ఉండబోతుంది. అండ్ ఇన్ఫినిటీ అనే థీమ్ కలిపేలాగా, ఇప్పుడు మనకు మీరు శిల్పారామం పోతే ముగ్గులు ఇన్ఫినిటీ కైండ్ ఆఫ్ యూనిటేజ్ చూసిరా, అవన్నీ సూచించే టైప్లో ఆ డిజైన్స్ అన్నీ ఉండబోతున్నాయి. అండ్ జంగిల్ థీమ్ అయితే కాదబ్బా, ఇది ప్యాటర్న్ ఆఫ్ ఉండబోతుంది, నీట్గా ఉండబోతుంది, ఖతర్నాక్ ఉండబోతుంది సెట్ అయితే. అండ్ ప్రతిసారిలాగా ఈ పండగలు వస్తాయి, మధ్యలో పండగలు వచ్చినప్పుడు విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ లేకుండా కొత్తగా ప్లాన్ చేయబోతున్నారు అనేది ఒకటి ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఎందుకంటే ఇప్పుడు రివ్యూ చెప్పేటప్పుడు నాకు వెనకాల డప్పుల మూతలు, ఇది బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు, ఇది వినాయక చవితికి సంబంధించిన పాటలు, డీజే పాటలు, అవన్నీ డీజే పాటలలో వాళ్ళలో ఆ మ్యూజిక్లు అన్నీ వస్తూ ఉంటాయి కదా, అక్కడ డిస్టర్బెన్స్, మన రివ్యూలలో కూడా డిస్టర్బెన్స్ ఉండేది కదా. సో ఈసారి మన దగ్గర ఉంటుంది కానీ అక్కడ మాత్రం డిస్టర్బెన్స్ ఉండకుండా ప్లాన్ చేస్తున్నారు. అండ్ కొన్ని మార్పులు చేర్పులు ఆర్కిటెక్చర్లో, అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే కానీ, హౌస్ డిజైన్లో మార్పులు జరిగినాయి అన్నట్టు. అంటే ముందుండాల్సిన ఏరియా వెనక ఉండాల్సిన ఏరియా ముందుకి, ఆ టైప్లో జరిపిర్రు. 2 ఇండ్ల కాన్సెప్ట్ కాకుండా ఇల్లునే వెనక ముందు జరిపే ప్రయత్నం చేసారు. సో ఈ కైండ్ ఆఫ్ థీమ్ తోటి రాబోతుంది. ఇదంతా థీము బాగుంటుంది.
యాజ్ యూజువల్గా గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కిచెన్ ఇంకా అందంగా ఉండబోతుంది. అండ్ వెనకాల ఒక ఏరియా ఉండబోతుంది. అట్లా మంచిగా ఉండబోతుంది. ఇల్లు అయితే ఖతర్నాక్ ఉండబోతుంది. ఇక మనకి 2 houses ఉన్నాయా? లేవు. సెప్టెంబర్ 1st నాడు 7కి స్టార్ట్ అవ్వబోతుంది. ఇదివరకు అప్పట్లో 6కి స్టార్ట్ అయ్యేది, కానీ పోయినసారి సీజన్ 7 స్టార్ట్ అయితే 7 అన్నట్టుగా స్టార్ట్ చేసిర్రు. ఈసారి కూడా అది వచ్చేసింది కదా అని చెప్పి అదే టైం కంటిన్యూ చేస్తారు. అండ్ 99.99% టీవీలో ఎపిసోడ్ 9:30 నుంచి 10:30 మధ్యలోనే రాబోతుంది. వీలైతే అడిషనల్గా ఏదన్నా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయబోతున్నారు. అంటే టైం డ్యూరేషన్ పెంచే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సండే రోజు యాజ్ యూజువల్గా 9 to 10 వస్తుంది. 9 to 10 అంటే 1 hour కాకుండా ఇంకొంచెం పెంచాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఇది కన్ఫర్మేషన్ అయితే కాదబ్బా, ఇన్ఫర్మేషన్ మాత్రం. ఎందుకంటే దీని కన్ఫర్మేషన్ వాళ్ళు డిసైడ్ కావాలి టెలికాస్ట్ చేస్తున్న రోజు. అండ్ నెక్స్ట్ ఏవి షూటింగ్లు అయినాయా? కాలేదు. ఎందుకు కాలేదు? కావాలనే చేయలేదు. అండ్ అందరినీ కన్ఫర్మ్ చేసిరా? లేదు. ఎందుకంటే 20 మందిని తీసుకొస్తలేరు. ఓన్లీ 13 or 14 మందిని మాత్రమే తీసుకొస్తారు. మిగిలిన 5, 6, 7 మొత్తం 20 members అనుకుంటున్నారు. అయితే ఆ 20 membersని ఫైనల్ చేసిరు అనేది ఇన్ఫర్మేషన్. కానీ ఈ 20లో అమ్మతో కన్ఫర్మేషన్ మెయిల్స్ పంపుతలేరట. ఇంకా టెన్షన్ పెట్టి చంపుతారు. పోయిన సీజన్లో కూడా అనిల్ గీలకు కావచ్చు, యువ సామ్రాట్ రవణకు కావచ్చు, వీళ్ళ ఎవరికి కూడా కన్ఫర్మేషన్ మెయిల్స్ లాస్ట్ దాకా రాకపోయేసరికి పోయి ఎన్ని రోజులను వెయిట్ చేస్తే ఇంకో పని ఒప్పుకోకుండా అయిపోయిందని చెప్పి ఇడిచిపెట్టినట్టే ఈసారి కూడా ఇడిచిపెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఇంతవరకు కన్ఫర్మేషన్ మెయిల్స్ రాలేవు. బయట కన్ఫర్మేషన్ మెయిల్స్ వచ్చేసినాయి అంతా కూడా నేను కూడా చెప్పిన. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అట్లుండే, కానీ ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి ఇంకా ఎవరికి కన్ఫర్మేషన్లు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే పోనీ మన క్రూ అంతా రెడీగా ఉన్నది, మనంతా ట్రైనింగ్ అవుతున్నది, మనకి ఇబ్బంది లేకుండా ఉన్నది, మనకి ఎందుకు కొత్త క్రూ వచ్చింది కదా, ఆ క్రూకి కూడా ట్రైనింగ్ ఉన్నది, పాత క్రూ ఉంది కదా, పాత క్రూ కొత్త క్రూకి ట్రైనింగ్ ఇస్తుంది. టోటల్గా కలిపి వాళ్ళని హౌస్లో కొన్ని రోజులు తర్చి ఆడి అంటే డెమో 3 రోజుల డెమో ఉంటుంది కదా, ఆ 3 రోజుల డెమో అవుతుంది. ఇవన్నీ అవుతున్నాయి కానీ ఇంకా ఏవి షూటింగ్లు అవుతలేవు, డ్యాన్స్ ప్రాక్టీసులు అవుతలేవు. నాకు తెలిసి రేపు ఆర్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతమందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే రావాలి అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఫోర్స్ చేస్తుంది. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచే రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు అయితే ఉన్నాయి. చలో ఫస్ట్ కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ బెజవాడ బేబక్క కన్ఫామ్ అయింది 100%. అంటే టీం దృష్టిలో 100% కన్ఫామ్. ఆమె హైదరాబాద్లోనే, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. ఐ థింక్ విజయవాడలో ఉండొచ్చు. ఇక్కడనే ఉంది, ఇండియాలో ఉందబ్బా, ఫారిన్ కంట్రీలో లేదు. బెజవాడ బేబక్క 100% కన్ఫామ్, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం వస్తుంది అని చెప్పి ఆ లాస్ట్ మూమెంట్లో ఆమెకి ఏమైనా పని ఉండి వెళ్ళిపోతే నేనేం చేయలేను, కానీ ఆమె వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆమెకి ఏవిఏ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రెండోది కిరాక్ సీత అంటే సరియు రిఫరెన్స్ అనుకుంటా ఐ థింక్. ఎందుకంటే ఎప్పుడైనా రిఫరెన్స్లు వర్కౌట్ అయితే నేను మళ్ళీ చెప్తాను. రాహుల్ అన్న, ఆ తర్వాత రాహుల్ అన్న త్రూ నోయల్ అన్న, అండ్ మనకి సిరి త్రూ శ్రీహాన్, అట్లా ఒకరి త్రూ ఇంకొకరు వస్తూ ఉంటారు. ప్రతిసారి అది కామన్గా జరిగేదే. శ్రీముఖి రిఫరెన్స్లో అవినాష్ వచ్చినట్టు ఇట్లా ఒకరి రిఫరెన్స్లో ఇంకొకరు రావడం అనేది కామన్. అదే ప్యాటర్న్లో ఈసారి సరయు రిఫరెన్స్లో కిరాక్ సీత రాబోతుంది. అండ్ కిరాక్ సీతకు కూడా ఈ మధ్య కాలంలో అంటే బేబీ సినిమాతో కొంత గుర్తింపు అనేది లభించింది కాబట్టి ఆమెను తీసుకునే ముచ్చట ఉన్నది. అండ్ ఆమె వచ్చే ఛాన్సెస్ ఆర్ 99.9999%. అండ్ నెక్స్ట్ కిరాక్ సీత కూడా మ్యాక్సిమం ఏవీతోటే ఉంటుంది, డాన్స్తో ఉండకపోవచ్చు. ఎందుకంటే డాన్స్ చేసేటోళ్ళు ఉన్నారు, మంచి డాన్సర్లు ఉన్నారు ఈసారి. సో కిరాక్ సీత 2 అయిపోయినాయి. రీతూ చౌదరికి అండ్ బిగ్ బాస్ టీమ్కి మధ్యలో ఉన్న చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే రీతూ చౌదరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావాలనేది బిగ్ బాస్ టీంకి ఉన్న ఆలోచన. ఇది లైక్ పోయినసారి నైని పావని వచ్చినట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా, వైల్డ్ కార్డ్ కాదు, గ్రాండ్ లాంచ్ 2.0 తీసుకురావాలనేది ఆలోచన. కాకపోతే రీతూ చౌదరి డే 1 నుంచి అయితే నేను ఉంటాను, లేదంటే నేను ఉన్నా రామ్ అంటుంది, నేను రానంటుంది. అండ్ ఇంకో ప్లాన్ కూడా చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. రీతూ చౌదరిని మ్యాక్సిమం వినాయక చవితి స్పెషల్ ఎంట్రీ కింద తీసుకుందాం అనే ఒక ప్లాన్ ఉన్నది. కానీ రీతూ చౌదరి నేను డే 1 నుంచి ఉంటేనే కనెక్టివిటీ ఉంటుందని చెప్పి రీతూ చౌదరి కొట్లాడుతున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇది కన్ఫర్మేషన్ అని నేను చెప్పను, ఇన్ఫర్మేషన్. ఇది 99.99% నిజమే.
సో డే 1 రావచ్చు, లేదంటే వినాయక చవితికి రావచ్చు. మొత్తానికైతే రీతు చౌదరి ఈ సీజన్లో ఉండే ఛాన్స్ ఉంది అండ్ డాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతుంది. నెక్స్ట్ అభయ్ నవీన్ అంటే అది మన కమెడియన్. ఆయన రామన్న యూత్ అనే సినిమా కూడా వచ్చింది ఆయనది. అండ్ చాలా సినిమాలలో ఉన్నాడు. ఏదో మన పెళ్లి చూపుల్లో కూడా ఉంటాడు ఫ్రెండ్ క్యారెక్టర్. అట్లా చాలా సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు, కామెడియన్గా చేస్తాడు. మంచి ఆర్టిస్ట్ అబ్బా, నాకు భలే ఇష్టం. అంటే కొంతమంది ఆర్టిస్టుల టైమింగ్ అదంతా మంచిగా అనిపిస్తుంది కదా, అట్లా మనోడి యాక్టింగ్ కూడా నాకు మస్తు ఇష్టం. సో అభయ్ నవీన్, సో ఆయన రాబోతున్నాడు. ఆయన ఏమితోటే వస్తాడు మ్యాక్సిమం. అండ్ సినిమా ఆర్టిస్టు. అండ్ నెక్స్ట్ ఒక నిమిషం, ఆదిత్య ఓం గారు 100% కన్ఫాము. ఈయనకి రీప్లేస్మెంట్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆదిత్య ఓం గారు రాకపోయినా, లేదంటే వీళ్ళ తరపున ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఇంకొకరిని కూడా ఉంచిరు అనేది ఇన్ఫర్మేషన్. కాకపోతే ఆదిత్య ఓం గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో లాహిర్లో టైంలో అందరికీ నచ్చిన హీరో, మెచ్చిన హీరో. అండ్ ఇప్పటికీ కూడా ఆయన లుక్స్ వైజ్కి కానీ పర్సనాలిటీ వైజ్కి కానీ చాలా బాగున్నారు. అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఆయన వస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంద్రనీల్ వస్తే బాగుంటుంది. వస్తున్నారు ఇక అయిపోయింది ముచ్చట. ఇక ఆదిత్య ఓం గారు డాన్స్తో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఇంద్రనీల్ గారి తరపున ఆయన 100% వచ్చే ఛాన్సెస్ వస్తారు. ఇంద్రనీల్ గారు వస్తారు. ఆయన తెలుసు, ఆయన లెవెల్ లేరు. ఆయన చక్రవాకం ఇంకా మస్తు యూట్యూబ్లో కావచ్చు అండ్ సీరియల్స్ వైజ్ కూడా ఆయన చాలా సీనియర్ సీరియల్ ఆర్టిస్టు. అండ్ ఆయన చాలా చాలా ఫేమస్. సో ఇంద్రనీల్ గారు వస్తారు. అండ్ అన్నీ మనకి టీవీ అండ్ మా టీవీకి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్లో కావచ్చు, వేరే ఛానల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో కావచ్చు ఆయన యాక్టివ్గా పార్టిసిపెంట్గా ఉన్నారు. అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా చాలా ఫేమస్, మనందరికీ తెలుసు, సీరియల్ ఆర్టిస్ట్. సో ఇంద్రనీల్ గారు వస్తారు. నెక్స్ట్ సింగర్ సాకేత్ 100% కన్ఫర్మ్. అండ్ సింగర్ సాకేత్ గారు సాంగ్ వాడుతూ ఎంట్రీ ఇస్తారు. అంతే కదా, సింగర్ సాంగ్ వాడపోతే భరతనాట్యం చేస్తారు. చెప్పు ఒక మాట, అంతే అంటారా? నెక్స్ట్ అంజలి పవన్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ ఆమె ఫస్ట్ నుంచే రావాలని ఆమె కోరుకుంటుంది. కానీ వైల్డ్ కార్డ్ 2.0లో మీరు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. పోయినసారి కూడా 2.0కే అనుకున్నారు. ఆమెని 2.0కి అనుకున్నారు. కాకపోతే మిగతా వాళ్ళలో స్పెసిఫిక్గా కొంతమందికి ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వరకు రెమ్యునరేషన్ ఇచ్చి 5th వీక్లో ఎంట్రీ ఇచ్చారు. కానీ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి 5th వీక్ వరకు రెమ్యునరేషన్ ఇవ్వలే. అట్లా ఇయ్యని వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. బోలే అన్న అప్పుడే యూట్యూబ్లో కూడా చెప్పింది కదా ఇంటర్వ్యూలో బయటకు వచ్చినాక, నాకు 1వ వీక్ నుంచి వెళ్ళి 5వ వీక్ వరకు కూడా రెమ్యునరేషన్ ఇచ్చారని. సో అట్లా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి కొంతమంది హర్ట్ అయ్యారు. అండ్ ఇంకోటి ఇంకా మనందరికీ తెలుసు, మా టీవీ స్టార్ మా బ్యాచ్, చుక్కా బ్యాచ్ అనేసరికి నెగిటివిటీ ఎందుకని చెప్పి అంజలి పవన్ గారు అప్పుడు రాలే, ఇప్పుడు వస్తున్నారు. 110% కన్ఫామ్ ఉంటుంది. అది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారా ఆమె, లేదంటే ముందు నుంచి ఇలా ఉంటుందా, ఇక ఆమె ఇష్టము అండ్ వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాం బా నిమిత్తం మాత్రంలో. యా నెక్స్ట్ నిఖిల్ సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే కనుక మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పాలి. ఆగురి, ఇది అయిపోయిన తర్వాత చెప్తా ఒక ఇంట్రెస్టింగ్ విషయం. నెక్స్ట్ మధ్యలో మన యాడ్ కూడా వస్తుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయరు. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. యష్మి గౌడ కన్నడ అమ్మాయి. తెలుగు సీరియల్స్ అంటే సీరియల్ ఆర్టిస్టులు అనగానే మన తెలుగులో సీరియల్ ఆర్టిస్టులు అంతా కన్నడ వాళ్ళు ఉంటారు అన్నట్టు. యష్మి గౌడ తను కూడా వస్తుంది, డాన్స్తో ఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ ఇక్కడ ఈ గౌడ ఇంకో గౌడతో రీప్లేస్మెంటా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే రావడం లేదు, 99.99% రావడం లేదు బికాజ్ ఆఫ్ రెమ్యునరేషన్ ఇష్యూ. ఆ లెవెల్ కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ అభిరామ్ వర్మ
హీరో ఇన్ అదేం సినిమా అది బా నేను రాసుకోవాలి కదా బిల్డప్గా గుర్తుంటుందిలే అనుకున్నా. రాహు సినిమాలో హీరో. ఎస్, రాహు. అండ్ ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి, అంటే బాగా హిట్ అయిన సినిమాలు కాదు కానీ అభిరామ్ వర్మ ఆయన కూడా హీరో, ఆయన రాబోతున్నాడు. ప్రతి సీజన్లో మనకి ఒక కొత్త హీరో ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ టైం గౌతమ్ వచ్చిండు. అఫ్కోర్స్ గౌతమ్ సినిమాలు పెద్ద రిలీజ్ కాలేదు అనుకోరి, మనోడి సినిమాలు రిలీజ్ అయినవి ఉన్నాయి. సో అభిరామ్ వర్మ రాబోతున్నాడు. అండ్ లుకింగ్ వైజ్గా పర్సనాలిటీ వైజ్ కూడా డిఫరెంట్ ఉన్నాడు. ఒక్కో సినిమాలో ఆ గెటప్లు బాగా చేంజ్ చేసింది అనిపించింది నాకైతే. ఆయన సినిమాకి సంబంధించిన ఎతికితే ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరు కనబడ్డాడు, మంచిగా గమ్మత్తున్నాడు. పర్సనాలిటీ దానిలో పెద్దగా, దాన్ని డిఫరెంట్గా, దాని జుట్టు పెంచి, దాని గడ్డం పెంచి, అట్లా మంచి గెటప్లకి ప్రిఫర్ చేసిండు. అంటే ఒకటే తీరుగా ఉండకుండా డిఫరెంట్ స్టైల్స్ మెయింటైన్ చేసిండు అభిరామ్ వర్మ. నెక్స్ట్ మా జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు విత్ డాన్స్ ఆర్ ఏవి. ఎందుకంటే ఒకరిని అడిగితారో డాన్స్ అన్నారు, ఇంకొకరిని అడిగితారో ఏవి అన్నారు, ఇంకేం షూట్ కాలే, ఏమని చెప్తాం. సో నెక్స్ట్ సనా గారిది డౌట్, క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సనా గారి తరపున ఏదో సంథింగ్ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ యాదమరాజు ఉండబోతున్నాడు ఈ సీజన్లో. ఉంటే ఏంటంటే వాళ్ళకి టీఆర్పీ పరంగా బాగా బలం. బికాస్ యాదమరాజు ఉంటే ఈయన లోపల ఉంటాడు, అక్కడ బేబీ పుడుతుంది, ఆ ఎమోషను, ఆ కథ, ఆ కార్ఖానా ఇవన్నీ కూడా నడిపిస్తారు కదా. మనకు ఉండాలి కదా, మనకు సీమంతం ఫంక్షన్ ఉండాలి, మనకు బర్త్డే ఫంక్షన్ ఉండాలి, మనకు పిల్లలు రావాలి, మనకి పిల్లల్ని మిస్ కావాలి, ప్రెగ్నెంట్ లేడీ ఉండాలి, ఇటువంటి అన్నీ జరగాలి. ఇటువంటి అన్నీ ఉంటేనే కంప్లీట్. అంటే బిగ్ బాస్ నథింగ్ బట్ ఒక వాడకట్టుకి అందరు ఉంటారు. అన్ని రకాల ఏజ్లు ఉంటాయి, అన్ని రకాల కులాలు, మతాలు, అన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అవన్నీ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ జరగాలి. బిగ్ బాస్ సీజన్ 8 ఒక్కసారి కమిట్ అయితే ఈ వాడకట్టులో లిమిటే లేదు. వాడకట్టుని పెట్టుకుందాం దీనికి. సీజన్ 8 వాడకట్. ఓకే నెక్స్ట్ రైమింగ్ బాగాలేదు. ఓకే, ఇక ఉండబోతున్నారు లేరు అనే ఒక క్వశ్చన్ మార్క్ తోటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అన్న కదా, ఒక చెప్తున్నారు. అదేంటంటే ఈసారి గ్రాండ్ లాంచ్ 2.0 మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. మనం పోయినసారి డిస్కస్ చేసినాం. గ్రాండ్ లాంచ్ 2.0 క్లిక్ అయింది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా పెడతారు. 2-3 సీజన్లు పెట్టిన తర్వాత బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడు బంద్ చేస్తారని చెప్పినా కదా. సేమ్ అదే ప్యాటర్న్లో గ్రాండ్ లాంచ్ 2.0 ఈసారి ఉంది. కాకపోతే ఈసారి గ్రాండ్ లాంచ్ 2.0ని ఇంకొంత వెరైటీగా వినూత్నంగా ప్లాన్ చేశారు. అదేంటంటే గ్రాండ్ లాంచ్ 2.0లో వచ్చే కంటెస్టెంట్లంతా కూడా సీజన్కి ఒకరు ఆర్ ఇద్దరు కంటెస్టెంట్లను తీసుకొని, అంటే సీజన్ 7 వెరీ రీసెంట్ కాబట్టి అందులో నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఈ సీజన్కి రాబోతున్నారు, వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఒక ఫేమస్ జోడీ, ఆ జోడీ రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. రెండోది, ఆ జోడీ ఎవరు అని మీరు గెస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయరు. మీ ఊహలకు అతీతంగా వస్తుంది ఆ జోడీ. అండ్ నెక్స్ట్ అంతకంటే పోయిన సీజన్ కంటెస్టెంట్స్ నుంచి అయితే ఎవరు లేరు, అంటే సీజన్ 6 నుంచి ఎవరు లేరు. సీజన్ 5 నుంచి ఒక కంటెస్టెంట్ రాబోతున్నారు. అట్లా ఒక్కొక్క సీజన్ నుంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్ రాబోతున్నారు. అండ్ సీజన్ 5 నుంచి అడిగిన ఒక కంటెస్టెంట్ నో అని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఆల్రెడీ మనకు వచ్చిన పేరు చాలు, ఇంకొద్దు అన్నట్టుగా ఆ కంటెస్టెంట్ నో అని చెప్పింది. ఎందుకంటే అప్పుడు అంత నెగిటివ్గా పోయింది కాబట్టి ఈసారి వద్దని చెప్పింది. ఆ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయరు. అండ్ పోయినసారి సీజన్లో ఒక కంటెస్టెంట్ని అడిగితే నాకు బిగ్ బాస్కి అసలు పడదు నడుగురి అని చెప్పిన కంటెస్టెంట్ కూడా ఒకరు ఉన్నారు. సో అట్లా సీజన్కి ఒక కంటెస్టెంట్ని తీసుకోబోతున్నారు, వాళ్ళని 2.0లో ఎంట్రీ చేయబోతున్నారు. అదే ఈసారి ట్విస్ట్, ఇన్ఫినిటీ ట్విస్ట్. చెప్పేసి ట్విస్ట్ అను మర్చిపోన్నదయ్యా, నీ అసంటి వాళ్ళని బ్యాన్ చేయాలంటారు కదా. ఓకే, నెక్స్ట్ మోడల్ కేటగిరీలో సయ్యద్ అబు అండ్ సహారా కృష్ణన్ అండ్ ఉర్మిళ చౌహాన్ వీళ్ళ ముగ్గురిని అడిగి పెట్టారు. వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు లక్కీలో పడ్డాడు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకునే ఆప్షన్ అంతా కూడా బిగ్ బాస్ టీం మీద ఉంటుంది. అవసరం అనిపిస్తే లాస్ట్ మూమెంట్ తీసుకుంటారు, లేదంటే లేదు. కానీ మోడల్ కేటగిరీలో బాగా ఫిట్నెస్ ఉన్న 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్, 18 ప్యాక్, 19 ప్యాక్ అట్లా ప్యాక్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారుగా, ఆ కేటగిరీలో సయ్యద్ అబు సెట్ అవుతాడు. ఇక సహారా కృష్ణన్ అనే అమ్మాయి, సహారా కృష్ణన్ ఆ అమ్మాయి వచ్చేసి మిస్ ఆంధ్రాగా 2018 ఐ థింక్ సంథింగ్ మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ అయింది అని ఇన్ఫర్మేషన్. అండ్ ఉర్మిళ చౌహాన్ మోడల్. ఇక మా జబర్దస్త్ నుంచి ఇంకొక అమ్మాయి పవిత్రాని తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్, కానీ 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. వస్తే కనుక చెప్తా.
ఇక బయట బాగా బజ్జు నడుస్తున్న పేర్లు నైనిక, డాన్సర్ నైనిక వస్తుంది, కయ్యూమ్ అలీ వస్తారు. కయ్యూమ్ అలీ గారు అంటే తెలుసు కదా, అలీ గారి తమ్ముడు, ఆయన వస్తారు. అండ్ ఇంకెవరు, ఒక నిమిషం చెప్తా, సనా గారు వస్తారు. న్యూస్ రీడర్ కళ్యాణి గారు వస్తారు. ఇంకా బొచ్చరని పేర్లు వచ్చినాయి. అభినవ్ గోమటం గారు వస్తారు. ఇవన్నీ కానీ ఇవన్నీ అయితే లేవు, వీళ్ళైతే వస్తలేరు. సో మనకు వచ్చేదైతే వీళ్ళే. ఇంకా వీళ్ళు సరిపోకపోతే అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 13-14 మందిని తీసుకొని మిగతా వాళ్ళంతా కూడా అట్లకెళ్ళి తీసుకుంటున్నట్టు. నేను చెప్పిన పేర్లకెళ్ళి వస్తారు కంటెస్టెంట్లు అంతా. కాకపోతే దీనిలో కొంతమందిని తీసుకొని పాత కంటెస్టెంట్లు కొంతమంది తీసుకుంటున్నారు. కానీ పాత కంటెస్టెంట్స్లో పోయిన సీజన్, అంతకుపోయిన సీజన్ కంటెస్టెంట్స్లో బాగా కాంట్రవర్సీకి గురైన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకుందాం అనుకుంటుంటే వాళ్ళేమో ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. బిగ్ బాస్ వల్ల బాగా డ్యామేజ్ జరిగింది. ఇంకా డ్యామేజ్ అప్పుడైన పంచర్లకే ప్యాచ్లు వేస్తే సెట్ అయితే లేదురా అయ్యా అంటే నువ్వు మళ్ళీ వచ్చి పంచర్ చేయించుకోమంటావు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అది ముచ్చట. అండ్ ఇంకోటి అప్డేట్స్ అయ్యా కంటెస్టెంట్స్ హౌస్ డిజైన్ చెప్పేసిన, స్టార్ట్ డేట్ తెలుసు మీకు. ఇప్పుడు కొన్ని స్వగృహ ప్రకటనలు అంటే హోమ్ మేడ్. స్వాతి పికిల్స్. మా పికిల్స్లో ఎటువంటి కలర్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, కెమికల్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే మా పచ్చళ్ళని ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేస్తాం. మన అమ్మమ్మలు ఎట్లా చేసిలో గట్లనే ఉంటుంది పచ్చడ. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, హెల్తీగా తినండి. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఇది బిగ్ బాస్ 8 గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. హౌస్ డిజైన్ కొత్తగా ఉండబోతుంది, నీట్గా ఉండబోతుంది, మంచిగా ఉండబోతుంది. అండ్ కొన్ని ఏరియాస్ అటు ఇటు జరగబోతున్నాయి. అండ్ కంటెస్టెంట్లు వీళ్ళ దానికి వస్తారు. గ్రాండ్ లాబ్స్ 2.0 ఉండబోతుంది. ఆ 2.0లో ఎక్స్ కంటెస్టెంట్లను తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అందులో కూడా బాగా కాంట్రవర్సీకి గురైన కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇదే. ఇక రేపు కాక ఎల్లుండి నుండి మనకి ఏవీ షూట్లు అనేది స్టార్ట్ అయితే ఎల్లుండి నుంచి ఏవీ షూటింగ్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఏవీ షూటింగ్లు జరిగిన టైంలో ఎవరెవరిది జరిగింది, ఎట్లా జరిగిందంతా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్లు చేస్తూ ఉంటాయి. జర ఇన్స్టాగ్రామ్ మీకు కనబడుతుండొచ్చు, కనబడకపోయిండొచ్చు, జర ఫాలో కొట్టుకుని కనబడుతుంది. అది Sreenu65 అఫీషియల్ అని ఉంటుంది. ఇక మన స్వాతి పికిల్స్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయితే చేయర్రి. జర ఫాలో అయినా కాకపోయినా www.swatipickles.comకి పోయి మీకు నచ్చిన పికిల్ని, పౌడర్ని, పేస్ట్ని, స్వీట్స్ని ఆర్డర్ చేసుకోర్రి. హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ మాతో షేర్ చేసుకోర్రి. లేదు నేను వెబ్సైట్ త్రూ చేయనంటే కనుక మన వాట్సాప్ నెంబర్ ఉన్నది 7981810911. ఈ నెంబర్కి అయినా కానీ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫారెన్కి డెలివరీ ఉందా, యూఎస్కి ఉందా, యూకేకి ఉందా, సింగపూర్కి ఉందా, మలేషియాకి ఉందా, అబుదాబికి ఉందా, ఖతర్కి ఉందా, కార్ఖానాకు ఉందా, రకరకాల క్వశ్చన్లు ఎత్తురు. ప్రపంచంలో మీరు ఏ మూలలు ఉన్నా కానీ డెలివరీ సర్వీస్ మీ దగ్గరికి ఉంటే కనుక 100% డెలివరీ ఉన్నది. నో ఇష్యూ. డెలివరీ ఛార్జెస్ ఎట్లా పడతాయి అనేది మేము కావాలంటే మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే కనుక స్క్రీన్ షాట్ కొట్టి పంపిస్తాం. డెలివరీ ఛార్జెస్ మీరు గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. కిలోకి ఎంత అవుతుంది, 2 కిలోలకి ఎంత అవుతుంది, గా హిసాబ్సే మీకు డెలివరీ ఛార్జెస్ అప్లికేబుల్ అయితే హ్యాపీగా మీరు ఎక్కడున్నా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళైనా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. హ్యాపీగా ఆర్డర్ చేసుకోరి, హెల్తీగా తినండి.